ఒక వ్యక్తిని మనం పెళ్లి చేసుకొని, ఆ వ్యక్తితోని ట్రావెల్ చేస్తూ, ఆ వ్యక్తితోని మనము పిల్లల్ని గాని, ఆ పిల్లల్ని పెంచడము, వాళ్ళకు విద్యా బుద్ధులు నేర్పించడము, మంచితనం నేర్పించడము, వాళ్ళకు కష్టాలొస్తే మనం వాళ్ళకి సపోర్ట్ చేయటము. రేపు మనం ఏదైనా ముసలోళ్ళం అయితే మళ్ళా వాళ్ళు మనల్ని మళ్ళా బ్యాక్ టు మనల్ని వాళ్ళు కేర్ చేయటము. హ్మ్. ఇప్పుడు ఎవ్వడు పెళ్లి చేసుకోనంటే రేపు మనం చచ్చిపోతే ఎవడెత్తుతాడు మనల్ని? ఎవడెత్తుతాడు పాడా? హ్మ్. నిప్పు పెడతానికి ఎవడోకడు సచ్చుండాలి గదా! హ్మ్. అది జీవిత విధానం. కరెక్ట్. ఎందుకంటే మనం పిల్లల్ని ఎందుకు కంటాము? మనకు రేపు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మనకు లేవలేని శక్తి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎవ్వరిని చేసుకోలేదనుకో ఎవడు దేకం కూడా ఎక్కడు. ఆ! ఇప్పుడు మీరెలా మాట్లాడినా అది అదే. కూడా అవసరమే అంటారు. ఎవడేం మాట్లాడినా ఇగ మనం వదిలిపెట్టేసినా ఇగ మనం సమాజానికి ఎంతవరకు చెప్పాలనో అంతవరకు చెప్తున్నాం. పాటిస్తే వాని జీవితం సుఖంగా ఉంటది. హ్మ్. పాటించకపోతే అంతే ఉంటది. హ్మ్. ఇది అందుకనే అందరికీ మనం నేర్పాల్సిందేంది? పెళ్లనేది అవసరం కాదు. హ్మ్. పెళ్లనేది ఒక జీవిత విధానం. దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అవన్నీ ఉంటాయి. హ్మ్. అవన్నీ అర్థం చేసుకుంటేనే పెళ్లి. కరెక్ట్. హ్మ్.